అటు రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీరు మీ బాధ్యత, మీ కర్తవ్యం. మనం అదే పనిగా రాజశేఖర్ గారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి మరి తమ్ముడు ఇవన్నీ మీరు చేయాలని చెప్పి చెప్పడం, మీకు అందరికి ఉద్దేశించి చెప్పడం మనం ప్రెస్టేజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ట్రైన్లు పెట్టాం, మనం నిన్న కూడా అడిగాం ట్రైన్, మనం అనిల్ తెలుసు మనం మాట్లాడారు, ట్రైన్ చెప్పారు మాకు 500 కిలోమీటర్లు అయితే గిట్టా గిట్టాదని అని చెప్పి. సరే ఏదైనా సరే మీరు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన మాటలు బాగా విని మీరు రేపు ఏదైతే ఒక లిస్ట్ ఇచ్చారు, రవి అని ఉన్నాడు, లిస్ట్ ఇచ్చారు, పార్టీకి తెలపాలా ఏ బస్సు ఎవరు దానికి ఇన్ఛార్జ్ అన్ని వచ్చి చెప్తాడు. అవన్నీ ఇవన్నీ మీరు సక్రమంగా చేసి పార్టీ గౌరవాన్ని ప్రతిష్టను నిలుపవలసిన బాధ్యత మన కార్యకర్తల మీద ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినందుకు రాజశేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయక విషయం. మరి అదేవిధంగా రవి ఎంతైనా కానీ పాపం మంచివాడు, మంచి బుద్ధిమంతుడు, చాలా ఎక్సలెంట్ జెంటల్మెన్. ఎన్నికలు కూడా ఆర్థికంగా పనిచేసినాడు. ఆయనకి ఎవరు ఏమి కథ, ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేయరు అన్ని విషయాలు కూడా తెలుసు. కాబట్టి మరి దీన్ని జయప్రదం చేస్తారని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం కలిగించడం, మీరు ఇక్కడికి వచ్చేసినందుకు, వచ్చిన రాజశేఖర్ గారు వస్తా అని చెప్పి పిలిపించినందుకు, ఇంతమంది వచ్చినందుకు చాలా గౌరవం అని చెప్పి చాలా అదృష్టంగా మేము భావిస్తూ మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలిసి మీ అందరి దగ్గర సర్వీస్ జై తెలుగుదేశం.